రజని ఎప్పుడు తన కొడుకు అర్జున్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అర్జున్ అల్లరి పిల్లవాడు. ఎప్పుడు ఎవరి మాట వినేవాడు కాదు. రజని ప్రతిరోజు అర్జున్ వెంట పరిగెడుతూ ఉంటుంది. అర్జున్ చుట్టూ తిరుగుతూ. రజని అర్జున్ని చదివించాలని స్టడీ చైర్ వద్ద కూర్చోపెడుతుంది. అర్జున్, నువ్వు హోంవర్క్ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్తుంది. అర్జున్ హోంవర్క్ చేయకుండా బుక్స్లో పిచ్చి గీతలు గీస్తూ ఉంటాడు. ఇంతలో రజని వచ్చి అర్జున్ని కోపంగా అరుస్తుంది. నువ్వు హోంవర్క్ చేయకుండా బుక్స్లో పిచ్చి గీతలు ఎందుకు గీస్తూ ఉన్నావు అర్జున్ అని అంటుంది. అప్పుడు అర్జున్, అమ్మా నేను ఇప్పుడు చేయను, కొంచెం సేపు ఆగి చేస్తాను అని ఏవో సాకులు చెప్తూ ఉంటాడు. రజని కోపంగా, అర్జున్ నువ్వు నాకేమీ చెప్పవద్దు, ఫస్ట్ హోంవర్క్ చేయి, ఆ తర్వాత ఏదైనా అని అంటుంది. అర్జున్ తనకిష్టం లేకపోయినా ఫేస్ దిగాలుగా పెట్టి హోంవర్క్ చేస్తూ ఉంటాడు. రజని హెల్ప్ లేకుండానే అర్జున్ హోంవర్క్ మొత్తం ఫినిష్ చేస్తాడు. రజని ఎంతో ఆశ్చర్యపోతుంది. హోంవర్క్ వచ్చి కూడా నువ్వెందుకు చేయవు అర్జున్, నీకెందుకు ఇంత బద్ధకం అని అడుగుతుంది. అప్పుడు అర్జున్ నవ్వుతూ ఉంటాడు, ఏమీ సమాధానం చెప్పకుండా. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.